ఈరోజు నవనిర్మాణ దీక్ష కార్యక్రమం ద్వారా తిరుపతికి రావడము, మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరి తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడికి వచ్చి మరి ఎప్పటికప్పుడు సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా మరి అన్ని విధాలుగా ఈ తిరుపతి టౌన్ని డెవలప్ చేయడానికి టూరిజం సైడ్ నుంచి కూడా చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు నవనిర్మాణ దీక్ష చూసుకుంటే మనం 7 రోజులు జరుపుకుంటున్నాము. మరి ఈ 7 రోజులు కూడా మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో, మన కార్యక్రమాలు ఇంకా ఏమేమి చేయబోతున్నామో, మన డెవలప్మెంట్ విషయాల్లో ఇంకా ఎక్కడ వెనుకబడి ఉన్నాము, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ 7 రోజులు పెట్టడము, మేము ప్రజలందరితో మరి అధికారులతో ఇంటరాక్ట్ అవ్వడం, ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళబోతున్నాము. మరి తప్పకుండా మన ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ అప్పులన్నీ కూడా మన రాష్ట్రంలో అన్నీ కూడా తగ్గిపోయి వచ్చే రోజుల్లో మనం కూడా ఈ జూన్ 2వ తారీఖు నుంచి మనం సంబరాలు చేసుకునే పరిస్థితికి రావాలని కూడా ప్రజలందరం కూడా మేము కోరుకుంటున్నాము. రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మరి గతంలో మనకి ఇంతకుముందు చూసుకుంటే క్యాపిటల్ సిటీ లేదు, సెక్రటరియట్ లేదు, మరి చాలా ఇబ్బందులు కూడా మరి పడడం జరిగింది. కానీ ఈ నవనిర్మాణ దీక్ష కార్యక్రమం ద్వారా మన విభజన జరిగిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మరి వచ్చే రోజుల్లో ఎలా ఉండబోతుందని చెప్పి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఒక విజన్, ఒక గోల్ లేకుండా మనం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క మినిస్టర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక గోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ గోల్ ఒక అచీవ్మెంట్ చేయాలంటే మనకు ముందు ఒక గోల్ అంటూ ఉంటే ఆ డైరెక్షన్లో కూడా అందరం వెళ్తాం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో కూడా ఈ నవనిర్మాణ దీక్ష పెట్టడం జరిగింది. మరి ఈ నవనిర్మాణ దీక్ష ద్వారా మరి ప్రజలందరూ కూడా మరి మన పడిన సమస్యలు, ఇబ్బందులు, మరి వచ్చే రోజుల్లో మనం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నామో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయడానికే మరి ఈ నవనిర్మాణ దీక్ష పెట్టడం జరిగింది. చూడండి, నవనిర్మాణ దీక్ష గురించి ఎవరేం మాట్లాడినా కూడా ఈరోజు మంచి కార్యక్రమం ఏదైనా చేసినప్పుడు తప్పకుండా విమర్శలు వస్తాయి. కానీ ఇది ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం, ప్రజలకి మంచి చేయాలని వాళ్ళకి కూడా తెలియజేయాలి. మరి ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నామనే క్లారిటీ ప్రజలకు కూడా రావాలి. మరి ఆ విషయంలో కూడా మేము ముందుకెళ్ళడానికి చేస్తున్న కార్యక్రమమే ఇటువంటి నవనిర్మాణ దీక్షలు. మరి దాని మీద ఏమైనా విమర్శలు చేస్తే అది కేవలము వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కేవలం ప్రజల గురించి ఆలోచించి మేము ఈ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది.